హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈ ఫంక్షన్కి వెళ్ళి మేమైతే 10 రోజుల పైన అయిపోతుందండి. సో బద్ధకం ఎంత పెరిగిపోయిందంటే ఇండియాలో బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ కనుక పెడితే ఫస్ట్ లిస్ట్లో నేనే ఉంటాను, అంత ఉందన్నమాట మనకు కావాల్సినంత. సో ఈ విషయాన్ని అయితే పక్కన పెడితే ఈ ఫంక్షన్ వచ్చేసి రీసెంట్గా మేము మా ఫ్రెండ్ వాళ్ళ సన్నది థ్రెడ్ సెరమోనీకి వెళ్ళామండి. అదే దంద్యం వేస్తారు అంటారు కదా, ఆ ఫంక్షన్కి. నిజంగా ఇక్కడ చూసిన తర్వాత ఈ థ్రెడ్ సెరమోనీ ఇంత బాగా గ్రాండ్గా చేస్తారని నాకు అస్సలు తెలియదు అనమాట. నిజంగా అనిపించింది, చాలా గ్రాండ్గా చేశారు. సో ముందు రోజు వచ్చేసి హోమం, హల్దీ ఫంక్షన్, లంచ్, నెక్స్ట్ డే రిసెప్షన్ అండ్ మార్నింగ్ అయితే 4 o'clockకి బారాత్ కూడా జరిగిందనమాట. రిసెప్షన్ అయితే దీనికన్నా గ్రాండ్ గా జరిగిందండి. సో ఇక్కడ మ్యూజిక్ విన్న తర్వాత కెఫేస్ లో ఎందుకంత స్లో మ్యూజిక్ వాయిస్తారా అని నాకు అనిపించింది. ఇక్కడ బ్యాండ్ వాయించిన మ్యూజిక్ వింటూ అసలు ఏం తింటానో ఎంత తింటున్నానో కూడా తెలియదు, అలా తింటూనే ఉన్నాను. ఇంకా ఆబ్వియస్ గా పూజ జరిగింది కాబట్టి ఖచ్చితంగా వెజ్ ఉంటుందండి. వెజ్ అయితే ఓకేనండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే పన్నీర్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాల స్టార్టర్స్ అండ్ అన్ని రకాల మెయిన్ కోర్సులు పెట్టారు. నేనైతే ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ నాకు మాత్రం పనసకాయ బిర్యానీ బాగా నచ్చిందండి. నేనైతే పనసకాయ తినను, కానీ బిర్యానీ రైస్ చాలా బాగుంది. అడుగడుగున జీడిపప్పులు తగులుతూ సూపర్గా ఉంది అనమాట. సో ఇంకా ఒరిస్సా వాళ్ళ ఫంక్షన్స్లో పానీపూరి, అలాగే దహీవడ, అలాగే రసగుల్లా లేకపోతే అస్సలు ఉండదు కదండి. డిజర్ట్స్లో అయితే ఒక 4 types ఆఫ్ రసగుల్లాలు ఉన్నాయి. అవన్నీ ట్రై చేసి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు కనుక మా బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మరికొన్ని బ్లాగ్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.